శ్రీ గురుభ్యో నమ. 10వ అధ్యాయం 15వ శ్లోకం. ఓం స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం, నీ యథార్థ స్వరూపము ఏమిటి అనేది నీకు మాత్రమే తెలుసునయ్యా. ఓ పురుషోత్తమా, ఓ దేవదేవా, జగత్పతే, నీవు సకల జీవరాశులను సృష్టిస్తున్నావు, పోషిస్తున్నావు, నియమిస్తున్నావు. నీ చేత సృష్టించబడ్డ వాళ్ళము మేము. మీ గురించి మీకే తెలుసు. మీ గురించి మీరు చెప్పకపోతే మాకేం తెలుస్తుంది చెప్పండి. మన తల్లిదండ్రుల నుండి మనం పుట్టిన వారం, వారి గురించి వారే చెప్పాలి. వారు చెప్పకపోతే మన తల్లిదండ్రుల గురించి మనకు తెలిసే అవకాశం లేదు. తల్లిదండ్రులు లేకపోతే ఇతరులన్నా చెప్పాలి. ఇక్కడ ఇతరులు అంటే మహారుషులు, యోగులు, పరమాత్మ గురించి తెలిసిన వారు, సనకాదులు మొదలగువారు. శ్రీకృష్ణుడు పరమాత్మ అని అర్జునుడు గ్రహించాడు కాబట్టి ఆయన విభూతుల గురించి చెప్పమని నేరుగా ఆయననే అడుగుతున్నాడు. అర్జునుడు ఇక్కడ కూడా 5 రకాల విశేషణాలతో భగవంతుణ్ణి పిలుస్తున్నాడు. అవి ఏమిటంటే భూత భావన, భూతేశ, దేవదేవ, జగత్పతే, పురుషోత్తమ అని 5 రకాల విశేషణాలతో పిలుస్తున్నాడు. అర్జునుడి హృదయంలో నుంచి పుట్టుకొచ్చిన మాటలివి. భూత భావన అంటే సమస్త ప్రాణులను పుట్టించిన వాడు, అంటే ప్రాణులన్నింటినీ సృష్టించిన వాడివి, సృష్టికర్తవు నీవు అని అర్థం. భూతేశ, భూత ప్లస్ ఈశా, సృష్టి చేయడమే కాదు వీటన్నిటినీ శాసించిన వాడివి, పరిపాలన చేసేవాడివి. ఈ ఉత్పత్తమైన ప్రాణులన్నింటినీ కూడా ఒక నియమితమైన పద్ధతి ప్రకారం వాటిని నిలిపి పాలించి పోషించే వాడివి, అంటే స్థితికర్తవు నీవే. అంటే సృష్టికర్తవు, స్థితికర్తవు. భూత భావన, భూతేశ. దేవదేవ, దేవతలందరికీ నీవు దేవుడివి. మనం ఏదైనా కోరికలు కోరుకుంటే మన అర్హతను బట్టి దేవతలు మనకు అవి ఇస్తారు. మరి ఆ దేవతలంతా వాటిని ఎక్కడి నుంచి తెస్తున్నారు అంటే వారు నీ నుండే తెస్తున్నారు. దేవతలందరికీ దేవుడవైన వాడివి నువ్వు. దేవతలకు అన్నీ ఇచ్చేవాడివి నీవు, కాబట్టి దేవదేవుడవు. జగత్పతే, ఈ జగత్తునంతా భరించేవాడివి, ఈ జగత్తుకు ప్రభువువి. నీ మాయ చేత సృష్టించబడి నీ చేత పాలించబడి చివరకు నీ చేతనే లయం అయిపోయేది ఈ జగత్తు. కాబట్టి ఈ జగత్తును శాసించేవాడివి, పోషించేవాడివి, ప్రభువివి, భర్తవి. కాబట్టి జగత్పతే. పురుషోత్తమ, సాధారణమైన పురుషులంతా కూడా కర్మఫలాలతో, వాసనలతో, అజ్ఞానంతో జన్మించి కష్టాలతో, దుఃఖాలతో కూడుకొని ఉంటారు. మనమందరము కూడా అలా కర్మఫలాలతో, వాసనతో జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళమే. జన్మలు తీసుకొని వచ్చాము కాబట్టి కర్మఫలాల ప్రకారము సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తుంటాం. కాసేపు బాధపడుతుంటాం, కాసేపు నవ్వుతుంటాం. ఇదంతా మనకు మామూలే. కానీ పరమాత్మ అలాంటి పురుషుడు కాదు, పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. అందుకనే పురుషోత్తముడు అయ్యాడు. ఎందుకంటే క్షరమైన పురుషులకు అక్షరమైన ఈశ్వరుడికి వీళ్ళిద్దరికీ అతీతమైన వాడు కాబట్టి అతను పురుషోత్తముడు. ఆయనకు పుట్టే పని లేదు కాబట్టి ఏ కర్మఫలాలు, వాసనలు ఏమీ లేవు. ఈ రకమైన విశేషణాలతో అర్జునుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే కృష్ణ పరమాత్మను భగవంతునిగా, మానవాతీతుడైన దివ్యశక్తిగా ఇప్పుడు గుర్తించాడని మనకు అర్థమవుతుంది. ఈ పదాలన్నీ కూడా అర్జునుని హృదయం నుంచి వెలువడిన మాటలనే విషయం మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నది సాక్షాత్ పరమాత్మే, భగవంతుడే. కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన నిరాకార నిర్గుణ పరమాత్మే అని అర్జునుని యొక్క విశ్వాసం. అందుకే అర్జునుడు ఇక్కడ భగవంతుని సంపూర్ణ స్వరూపాన్ని
భగవంతుడు తప్ప మరెవ్వరూ పూర్తిగా తెలుసుకోలేరు అని అంటున్నాడు. హరి ఓం తస్సత్.